జనమంతా ఇంటర్వెల్ బ్యాంక్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ సీన్ అయితే పర్సనల్గా నా ఫేవరెట్. రైట్ సార్. సార్ ఆ సీన్ రాస్తున్నప్పుడు కానీ ఆ సీన్ షూట్ చేస్తున్నప్పుడు కానీ మీరు ఒక ఫ్యాన్ బాయ్గా ఎంజాయ్ చేస్తారా, ఒక రైటర్గా కిక్ వచ్చిందా మీకు? అంటే సినిమా చేసి స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఫ్యాన్ బాయ్స్ ఏం లేదు సార్. ఎందుకంటే అప్పుడు నేను ఫ్యాన్ బాయ్ అంటే ఒక ఫ్యాన్ బాయ్గా ఎంజాయ్ చేస్తాను కానీ బట్ మనకు అనిపించింది సరిగ్గా రాకపోతే మనం ఫీల్ అవ్వకూడదు కాబట్టి కొంచెం జెన్యున్గానే ఐ పుట్ ఎఫర్ట్స్ అనమాట. అండ్ పోలీస్ స్టేషన్ సీన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ రాసుకున్నప్పుడు ఎక్కువ డైలాగ్స్ ఉండవు కళ్యాణ్ గారికి, చాలా తక్కువ మినిమల్ డైలాగ్స్ ఉంటాయి. సో ఒక ఫస్ట్ కామ్గా ఉండే మనిషి ఇంటర్వెల్లో కూడా ఒక్క మాట మాట్లాడు గమనిస్తే. ఇంటర్వెల్ తర్వాత ఒక మనిషి మాట్లాడాలి అంటే పీపుల్ విల్ బి వెయిటింగ్ కదా, అసలు ఇక మాట్లాడడం హైపర్నెస్ చూపించాలని ఎప్పటి నుంచో ఉన్నింది. దానికోసం ఒక సీన్ ఉండాలి అని అనుకునే స్టార్ట్ అయిన ఇంటెన్షన్ అనమాట. ఆ ఇంటెన్షన్లో పుట్టిన సీన్ ఇది. మనం కథ రాసుకున్నప్పుడు మనం ఒక బ్యాక్ స్టోరీ రాసుకున్నప్పుడు వీడు ఎలాంటోడు, వీడెవడు, అసలు పోలీసు వీడికి రిలేషన్లా ఉండేది, వీడికి యాంగ్షియస్గా ఉన్నప్పుడు అలాంటివన్నీ కూడా బిల్డ్ చేసుకుంటూ కరెక్ట్గా ఒక సీన్లో ల్యాండ్ చేయాలి అని చెప్పేసి ఆ సీన్లో ల్యాండ్ అయ్యింది కరెక్ట్గా. అది ఆల్మోస్ట్ థర్డ్ డే ఆఫ్ షూట్ అనుకుంటా, సెకండ్ డే షూట్, వన్ డేలో షూట్ చేసాం అంతే మొత్తం పోలీస్ స్టేషన్ సీన్ మొత్తం సీన్. ఒక స్టార్ట్ చేసాం, ఒక బిఫోర్ ఇలాగా కొట్టేసి నైట్ అయినా ఆయన పాపం ఉండి అప్పుడు ఆయన మూడ్లోకి వచ్చారు. ఓకే ఇది మనం చేసే సినిమా ఇది. ఫస్ట్ నుంచి కూడా అది ఉంది, అంటే అది ఏదో క్రేజీ వర్కౌట్ అవుతుందని అట్లా కాదు కానీ ఈ సినిమాకి ఇది అవసరం కాబట్టి అలా పెట్టేసాం అనమాట. సో అది హోప్ఫుల్లీ అది వర్కౌట్ అయింది. గ్లిమ్స్లో కూడా అదే చూపించారు కదా. యాక్చువల్లీ ఇంటెన్షన్ లేకుండా గ్లిమ్స్లో అది చూపిద్దామని అక్కడితో ఎండ్ చేసేవాళ్ళం ఆ షాట్తో. బట్ ఎక్కడో తెలియకుండా ఆ రోజు డిస్కషన్లో అది ఇది ఉంటే బాగుంటుంది, ఒక జస్ట్ మూడు తెలుస్తుంది ఏంటి సినిమా కానీ లాస్ట్ యాడ్ చేసాం. అది అలా గ్రో అయిపోతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బయటకి ఎక్కడో వచ్చింది ఆ పొజిషన్ చదిరిపోద్దంట కదా అంటే అప్పుడు ఇదేమి మళ్ళీ బర్డన్ రా మనకి. నాకు ఈ ఆ బిల్డప్స్ కూడా జనరల్గా చూస్తే బాగుంటుంది, మళ్ళీ వాడేదో అనుకొని ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఇలా అంటే అలా నాకే చెప్తుంటారు వచ్చి, అరే తెలుసా ఈ సినిమాలో ఇలా ఉంటారంట కదా, సినిమాలో అతను ఉంటాడంట కదా. అబ్బా ఇది ఇప్పుడు ఎలా చెప్పేది నేను, మనసు పెద్ద బయట కూడా మాట్లాడే ఎక్కువ. సో అది చాలా ఉన్నిందనమాట.